ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాల్టి రాత్రి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు జరిగే వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నవమి రోజు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ఏప్రిల్ 2న జరిగే కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ రాత్రికి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు మొదలవనున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు జరిగే వేడుకలను ఈసారి అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నందున ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీరామనవమి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల రీత్యా ఆయన పర్యటన రద్దయింది. సీఎం బదులుగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉత్సవాలకు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇప్పటికే ఒంటిమిట్టలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం వ్యాసాభిషేకం చేసిన తర్వాత రాత్రికి శ్రీరాముల వారికి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. శనివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బమ్మెరపోతున జయంతి, రాత్రికి శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. 29న వేణుగానాలంకారం, రాత్రికి హంసవాహన సేవ నిర్వహిస్తారు. 30న వటపత్రసాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ రోజు రాత్రికి సింహవాహన సేవ ఉంటుంది. ఈ నెల 31న నవనీత కృష్ణ అలంకారం, రాత్రికి హనుమత్ సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న మోహిని అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు రాత్రి గరుడు సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు ఆలయానికి దక్షిణ వైపు ఉన్న 14 ఎకరాల విస్తీర్ణంలో జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు. ఒంటిమిట్ట రామాలయం నిజంగా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, ఎక్కువ ప్రాశస్త్యం వచ్చింది. ఈ మధ్యన ఎక్కువ కూడా యాత్రికులు కూడా ఎక్కువ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ ప్రాశస్త్యం మేమిని ఒంటిమిట్టలో భాగవతం రాశారు, పోతరామాచారు. అటువంటి దివ్య స్థలిలో ఈ భాగవత సప్తాహం చేయాలని సంకల్పించి 75వ భాగవత సప్తాహాన్ని ఇక్కడ చేస్తున్నాం. ఆలయంలో జరగవలసిన 11 రోజుల పాటు ఉత్సవాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, భక్తులకి అన్నదానాలు, ఉచిత ప్రసాదాలు, తాగునీటికి, పారిశుద్ధ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కూడా ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను కూడా అత్యంత వేగంగా అమలు చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 3వ తేదీ స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. 4వ తేదీ అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. 5వ తేదీ స్వామివారి చక్రస్నానం జరుగుతుంది. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం ధ్వజావరోహణం, రాత్రికి పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 11 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కళాకారులు, పండితుల మంత్రోచ్చారణలతో ఒంటిమిట్ట సందడిగా మారనుంది. వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులను, కళాకారులను ప్రత్యేకంగా రప్పిస్తున్నారు.